హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంటి పక్కన వాళ్ళ అబ్బాయిది పెళ్ళైతే పసుపు కొడుతున్నారనమాట. తాంబూలానికి పిలిస్తే తాంబూలం తీసుకొనొచ్చి అప్పుడు పూజ చేస్తా వీడియో అయితే ఇలా స్టార్ట్ చేశాను. చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టడానికి తీస్తున్నాను గానీయండి, వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి అసలు నాకు టైం సరిపోవటం లేదు. అంటే కొంచెం పని ఎక్కువవుతా కుదరటం లేదనమాట. ఇంకైతే ఈరోజు ఎలాగైనా సరే వీడియో పెట్టాలని చెప్పి ముందు రోజే అనుకొని పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను. ఇంకా అదే ఆదివారం రోజు అనమాట. ఈరోజు ఆదివారం రోజు ఇంకా అమ్మాయికి కూడా సెలవు కదా, పొద్దున్నే వంట పని కూడా ఏం లేదు. ఇంటి పని అంతా చేసుకొని ఇంకా పూజ చేసుకొని ఇంకా వంట కూడా చేసేసి ఇంకా వీడియో ఎడిటింగ్ అది చేసుకొని వీడియో పెడతామని చెప్పి, అంటే ముందు తీసిన వీడియోలు కూడా ఉన్నాయి అనమాట, పెడతామని చెప్పి పొద్దున్నే గబగబా పని అంతా చేసుకున్నా. ఇంకా అలాగే తాంబూలాన్ని పిలిస్తే వెళ్ళొచ్చాను. పొద్దున్నే అంతా ప్రశాంతంగా పని అంతా అయ్యింది. ఇదిగోండి దేవుడి పటాలు, అంటే ఇక్కడ బల్లల్లా కొట్టించాను కదా, అక్కడ పెట్టడానికి కూడా ఆ పటాలు సరిపోలేదు, పెద్దగా ఉన్నాయి అన్నమాట. కొంచెం చిన్న సైజు పటం అయితే తేవాలి. అవి తెచ్చి అంటే పూజ చేసుకుంటాం అనుకున్నాం మన శ్రావణ శుక్రవారం రోజు. ఆ పటాలు చీరాలు వెళ్ళి తేవటానికి కూడా అసలు టైం అసలు కుదరటం లేదు, ఇంకా తేలేదనమాట. ఒకరోజు చూసుకొని వెళ్ళాలి. కొంచెం చిన్న పటాలుగా తెచ్చి పెట్టి పూజ చేయాలన్నమాట అక్కడ. ఇంక ఈరోజు అయితే ఆదివారం కదా అని చెప్పి టిఫిన్కి చపాతీ అను చికెన్ వండుతామని అయితే అనుకున్నా. చపాతీ చికెన్ అంటే పిల్లలకి చాలా ఇష్టము. నేను వండి కూడా చాలా రోజులు అవుతుందన్నమాట. ఇంక ఈరోజు వండి పెడతామని చెప్పి అబ్బాయి చేత చికెన్ అయితే తెప్పించాను. కానీ టిఫిన్ బదులైతే వండటానికైతే కుదరలేదండి టైము. అంటే నేను అనుకోకుండా తాంబూలానికి వెళ్ళటము, ఇంకా కొంచెం శారీస్ కోసం ఫోన్లు అయ్యి వచ్చినాయి, ఎక్కువగా మెసేజ్లు అయ్యి, అంటే శారీస్ ఫొటోస్ పెట్టమంటే అవి పెడతా కొంచెం అనుకోకుండా టైం లేట్ అయిపోయింది. టిఫిన్ బదులైతే చపాతీ చికెన్ అయితే వండలేకపోయాను. ఇంకా తర్వాత ఇదైతే మధ్యాహ్నం వండుతున్నానమాట అన్నానికి బదులు. ఏంటంటే శారీస్ కోసం వచ్చారు ఇంటికి. ఇంకా వాళ్ళకి శారీస్ అవి చూపించి ఇంకా అన్నం వండే టయానికి పిల్లల్ని అడిగాను అనమాట. ఇంకా అన్నమే వండుతున్నానరా చికెను అంటేను, లేదు వాళ్ళకి చపాతీ చికెన్ వండుతానని చెప్పి పొద్దున్న చెప్పాను. అదే తినాలనిపించిద్దంట చపాతీ చికెనే వండమంటేను. ఇంకా సరే అని చెప్పి మధ్యాహ్నం అన్నం బదులు నేను చపాతీ చికెన్ అయితే వండుతున్నా. ఇంకా సాయంత్రానికి కొంచెం చికెన్ అంటే కండ ఉప్పు కారం, అంటే చిన్నులపాయ కారం అని నూనె కొంచెం పసుపేసి కలిపి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట. ఏంటంటే సాయంత్రం అన్నం అయితే వండుతాను. పప్పుచారు ఉన్నాయి ముందు రోజు కాసిన, అంటే ముందు రోజు పప్పుచారు కాసాను అనమాట. నేను ఎప్పుడైనా పప్పుచారు కాస్తే 2 రోజులకు వచ్చేలా కాస్తా. ఇంకా పప్పుచారు ఉన్నాయి, అది ఫ్రై చేసుకోవచ్చులే ఆనిక్కని చెప్పి అలా ఉప్పు కారం కలిపెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. సాయంత్రం అయితే అన్నంలోకి అది ఫ్రై చేస్తానన్నమాట, పప్పుచారు చికెన్ ఫ్రై. ఇంక ఇప్పుడు వీళ్ళకైతే మాత్రం చపాతీ చికెనే తినాలని ఉందని చెప్పేసరికి ఇంకా వాళ్ళ కోసం అదే వండేస్తున్నా అన్నం వండకుండా. ఇంకైతే శారీస్ కోసం ఇంటికి వచ్చారన్నాను కదండి, 3 ఆడవాళ్ళు వచ్చారనమాట. ఫోన్ చేశారు నాకు, ఇంకా ఇల్లు అడ్రస్ చెప్పమంటే అడ్రస్ చెప్తే ఇంటికి వచ్చారు. చెప్పాలంటే శారీస్ కోసము ఇంటికి వచ్చారు అనేదానికంటే నన్ను పలకరించడానికి వచ్చారు అని అంటేనే బాగుండిద్దేమో. చాలా బాగా మాట్లాడారు, చెప్పారనమాట. నన్ను ఓదార్చడానికి, నన్ను హ్యాపీగా ఉంచడానికి, అలా నాకు ధైర్యం చెప్పడానికి అన్నట్టే వచ్చారు వాళ్ళు. అలాగే మాట్లాడారు, అలాగే చెప్పారు, అలాగే ఓదార్చారు. చాలా ధైర్యంగా అంటే సంతోషంగా వీడియోస్ పెట్టు అని చెప్పేసి చాలా విషయాలు మాట్లాడారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అలాగే శారీస్ కూడా ఒక 4 చీరలు అయితే తీసుకున్నారు. చెప్పాలంటే వాళ్ళని ఫస్ట్ టైం చూస్తున్నా కానీ వాళ్ళని నేను ఈ విషయం వాళ్ళతో చెప్పాలనుకున్నాను, కానీ మాటల్లో అసలు నోటి దాకా వచ్చింది కానీ మాటల్లో అసలు మర్చిపోయాను. ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా అయితే వాళ్ళనైతే నాకైతే అనిపించలేదండి, ఎప్పుడో చూసినట్టుగానే ఉందన్నమాట. 3 ఆడవాళ్ళు వచ్చారు, ముగ్గురిని కూడా నేనైతే ఫేస్ని వాళ్ళని అలాగే చూస్తూ ఆలోచిస్తున్నాను. అంటే వాళ్ళని ఎప్పుడో చూసినట్టే అనిపించింది అనమాట ఆ ముగ్గురిని కూడా. చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు ఇల్లంతా చూశారు, ఇల్లంతా చూస్తా కూడా చాలా ప్రశాంతంగా ఉందండి అసలు. అంటే వాతావరణం కానీ ఏదైనా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, మైండ్ రిలాక్స్గా ఉన్నట్టుగా ఉందని కూడా అన్నారు. చాలా కాసేపు మాత్రం అసలు ఇంకేమీ గుర్తుకు రాలా, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. వాళ్ళు మాట్లాడుతున్నా ఇల్లు అది చూస్తా, ఇది వీడియోస్ గురించి మాట్లాడతా అన్నీ చాలా హ్యాపీగా ఉంది. అన్ని వీడియోస్ చూస్తారంట వాళ్ళు, ఇప్పుడు ఈ వీడియో కూడా చూస్తారు. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. మొన్న వరలక్ష్మి వ్రతం రోజు కూడా ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా,
ఆ శనివారం రోజు, ఆ తెల్లారి శనివారం రోజు కూడా ఫోన్ చేసి ఒకిద్దరు ఆ వీడియో చూసి చాలా తగ్గిపోతున్నారు, ఇంకా బాధపడతా తినటం లేదా, కొంచెం తినండి, హ్యాపీగా ఉండండి, సంతోషంగా వీడియోస్ చేయండి, మీరు సంతోషంగా వీడియోస్ చేయటం మేము చూడాలి, హ్యాపీగా ఉండండి, పిల్లలు ఎలా ఉండారని చెప్పి పిల్లల గురించి అడుగుతా చాలా బాగా మాట్లాడుతున్నారండి. చాలా అసలు ఆ మాటలకైతే నాకు మాటలు రావట్లేదు. అంటే నేను ఎవరో ఏంటో తెలియకపోయినా, అంటే నన్ను డైరెక్ట్గా చూడకపోయినా నా గురించి డైరెక్ట్గా నా పద్ధతి ఏమి డైరెక్ట్గా మీ కళ్ళారా చూడకపోయినా కేవలం వీడియోస్ చూసి నా మీద ఇంత అభిమానం పెంచుకొని ఇంత నమ్మకంతో ఇలా మాట్లాడుతుంటేనే నాకు నోటెమ్మట మాటలు రావట్లేదన్నమాట. దానికైతే మాత్రం చాలా సంతోషంగా ఉందండి. నా మీద ఇంత అభిమానం పెంచుకొని నాకు సపోర్టు చేస్తూ నన్ను ఓదార్స్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకైతే ఇక్కడ చీరలు చూస్తున్నారు కదండి, వాళ్ళు ముగ్గురు ఆడవాళ్ళు వచ్చారని చెప్పాను కదా, వాళ్ళతోటి సరదాగా కాసేపు సరదాగా మాట్లాడుకుని వాళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు చపాతీ చికెన్ వండేసి తిన్నాను. తిన్న తర్వాత అప్పుడు చీరలు అన్నీ కొన్ని సర్దుకొని ముందు టైం అయిపోతుందనమాట. అంటే ఒక 4 చీరలు తీసుకున్నారు. ఒక 3 చీరలు అయితే ఆల్రెడీ ముల్లేసి ఉన్నాయి అనమాట. ఒక హ్యాండ్లూమ్ చీర ఒకటి ముల్లేసి ఉంది, 2 మామూలు చీరలు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఒక ఆవిడైతే తీసుకెళ్ళింది. ఈ చీర అయితే బుటాలు కట్ చేసి ముళ్ళేయాలి కదా, లేట్ అవుద్ది అంటేను ఇంక మళ్ళీ నాకు వంట పని కూడా ఉంది కదా అని చెప్పి సాయంత్రం వస్తామన్నారు. సాయంత్రం వస్తామంటే ఇంక సరే నేను గబగబా తినేసేసి అంటే వండేసి తిని ఇంకా ఈ పని అయితే చూస్తున్నా. అంటే ముళ్ళు వేసి బుటాలే కట్ చేయాలన్నమాట. అప్పటికి కొంచెం లేట్ అయిపోద్దేమో అంటే తినకుండా చేయాల్సి వచ్చేది. కానీ ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే కొంచెం వంట పనిలో ఉండానండి అని చెప్తేను ఇంకా సరే 5ంటికి వస్తామైతే అని చెప్పారు. ఇంకైతే కొంచెం ప్రశాంతంగా వండుకొని తిని ఇంకా కొన్ని చీరలు కొన్ని వరకు సర్దుకొని ఈ చీర అయితే రెడీ చేస్తున్నాను. ఇంక ఇలా హ్యాండ్లూమ్ శారీస్ కూడా ఫుల్ వీడియోలో కూడా అంటే క్లియర్గా చూపిస్తూ రేట్ అది చెప్పమని అయితే అడుగుతున్నారు. ఇంకా అంటే ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క శారీ గురించి అయినా నేను చూపించడానికైతే చూస్తాను. ఇంకా అదే నాకు వీడియోస్ పెట్టడానికే కుదరటం లేదనమాట. ఇంక ఈరోజు కూడా ఇలా మధ్యాహ్నం దాకా ఇంట్లో పని అంతా చేసుకుని అక్కడి నుంచి వీడియో ఎడిటింగ్ చేసి సాయంత్రం 7ంటికల్లా అంటే ఆదివారం సాయంత్రం 7ంటికల్లా వీడియో పంపిద్దామని అయితే అనుకున్నా. కానీ ఇలా అనుకోకుండా లేట్ అయిపోయింది కదా ఇంటికి శారీస్ కోసం రావటం అలాగా. ఇంకా అలా ఏదో ఒక రకంగా ఆగిపోతూ వస్తుందన్నమాట వీడియో పెట్టడానికి. తీస్తున్నాను ఇంకంతే, ఆ వీడియోస్ అయితే తీసుకుంటూ ఉంటున్నాను, పెట్టడానికైతే కుదరటం లేదు. ఇంకైతే నేను పెట్టినప్పుడల్లా నేను ఏదో ఒక శారీ గురించి నేనైతే చూపిస్తూ ఉంటాను క్లియర్గా. ఇంకా తనైతే వచ్చేసిద్దని చెప్పి మొత్తానికి గబగబా అయితే కట్ చేసి ఒకసారి ఇలాగైతే చూస్తున్నా, ఏమన్నా పోగులు ఏమైనా డ్యామేజ్ ఏమన్నా ఉండిద్దని చెప్పి చూస్తున్నాను. శారీ అయితే అంతా బాగానే ఉంది. ఇది బ్లాక్ పొడికి గ్రీన్ కల్నేతనేసారు. అంచు అంటే జాకెట్ ముక్క పైట సెంగు ఎల్లో కలర్ షేడ్లో ఉండిద్ది. ఆన్స్ అంటారనమాట. ఎల్లో కలర్ అంటే ఆన్స్ అంటారంట. నాకు తెలీదు. నాకు నిజం చెప్పాలంటే కలర్స్ అంతగా ఏం తెలియదండి. ఇప్పుడు నేర్చుకుంటున్నట్టు ఉంటుందన్నమాట. నాకు ఆన్స్ అంటారని చెప్పి ఎల్లో నాకు అది పసుపు కలర్ అంటారనే తెలుసు. ఎల్లో పసుపు అంటే ఇంగ్లీష్లో తెలుగులోనే తెలుసు. కానీ ఇది నేను పసుపు అని అంటే ఎల్లో కలర్ అనరు, ఆన్స్ అంటారని చెప్తే తెలిసిందనమాట నాకు. అబ్బో, నాకు తెలియని కలర్స్ కూడా ఉండయి అనిపించింది నాకైతే. చీర అయితే అంత బాగానే ఉంది. ఒకసారి మొత్తం అంతా చెక్ చేసి మడతేసి పెట్టుంచాను. రెడీ అయ్యింది. తను వచ్చిందనమాట. ఇంకా వచ్చి తీసుకువెళ్ళింది. తర్వాత నేను కట్ చేసిన తర్వాత ఏమన్నా కొసలు అవి శారీ మధ్యలో అలా ఉంటాయి అని చెప్పి నేను ఇలా ఒకసారి ఇదిలిస్తానమాట. ఇదిలిచ్చి ఒకసారి అలా నీట్గా మడతేస్తాను. అంటే మామూలుగా ఇద్దరు ఉండి మడతేసుకుంటే పట్టుకుంటా ఈజీగా బాగా నీట్గా వచ్చిద్ది. కానీ నేను ఎప్పుడు కూడా పక్కన ఇంకొకరు ఉండరు అన్నట్టుగా ఉంటుంది కదా. నేను ఏదైనా కానీ ఒంటరిగా చేసుకోవటానికే చూస్తానన్నమాట. నాకు అదే అలవాటు. ఇంకొకరితో పెట్టుకుంటే వాళ్ళు ఉంటేనే అవుద్ది పని అన్నట్టు ఉండిద్ది. అలా కాకుండా మనం ఒంటరిగా చేయగలిగినంత చేస్తే ఒకరి గురించి ఎదురు చూడాల్సిన పని ఉండదు, ఒకరు లేకపోతే ఆ పని ఆగిపోయేది ఉండదు. సాధ్యమైనంత వరకు ఒక్కదాన్నే చేసుకోవటానికే చూస్తానండి. అదే అలవాటు. శారీని కూడా అమ్మాయి అబ్బాయి ఇప్పుడు ఇంట్లోనే ఉండారు, కానీ పిలవకుండా నేను ఒక్కదాన్నే మడతేసుకుంటూ ఉంటానన్నమాట. ఎప్పుడైనా వాళ్ళని పెట్టి మడతేయటం అలవాటు అయింది అనుకోండి, వాళ్ళు లేరు అనుకోండి, అది కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది. అదే ఒక్కదాన్నే ఉన్నామనుకోండి, అది ఎప్పుడు కూడా ఇబ్బంది అయితే ఏముండదో. నాకు అలా అలవాటు, అదే ఇష్టం అనమాట, ఒంటరిగా అన్నీ చేసుకోవటము. ఇంకా తనైతే శారీ వచ్చి తీసుకువెళ్ళిపోయిందండి. రెడీ అయ్యింది, వచ్చిందనమాట. ఇంకా మడతేసాక కూడా వీడియో తీసేదాన్ని. ఇంకా తను వచ్చి తను రాగానే ఇంకా వీడియో ఆపేసాను, మడతేసి కవర్లో పెట్టించాను అనమాట.
ఇంక తను తీసుకొని అంటే శారీ తీసుకొని వెళ్ళిన తర్వాత అప్పుడు కాసిన టీ ఉంటే వేడి చేసుకొని తాగుతున్నా. ఈరోజు ఇంటికి వచ్చిన ముగ్గురు ఆడవాళ్ళల్లో ఒక ఆవిడకి మొక్కల గురించి తెలుసంట. అంటే ఒక మొక్కకి ఉన్న పువ్వుని చూసి ఈ మొక్కకి నీళ్లు చాలా తక్కువ అవుతున్నాయి పద్మజ అని అయితే చెప్పింది. ఇంకా అలాగే ఒక మొక్క కూడా ఇంట్లోది ఒకటి ఎండిపోతుంటే దాన్ని కూడా చూపించాను. ఆ మొక్క గురించి కూడా చెప్పింది. మొక్కకి ఏమి వేయాలో కూడా చెప్పిందనమాట. ఇంకా అలా అంటే ఏంటంటే వర్షం పడతా ఉంటుంది అప్పుడప్పుడు. అది వర్షం పడుతుంది కదా అని చెప్పి మొక్కలకైతే నీళ్లు పట్టట్లా. దానివల్ల ఏమో నీళ్లు తగ్గినాయి అనుకుంటా. ఇంక అందుకని చెప్పి అమ్మాయి చేత ఫుల్గా మొక్కలకి బాగా నీళ్లు పట్టమ్మాయి అని చెప్పి అమ్మాయి చేత అయితే పట్టిస్తున్నా. ఇంకా అదే వర్షం పడేలా ఉంది, పట్టనా వద్దని మళ్ళీ అడుగుతుందనమాట. ఇంకా లేదు పట్టమని అయితే చెప్పాను. అంజలి ఇదిగో ఇంక ఈరోజు పొద్దున అంటే మధ్యాహ్నం అన్నం ఏమి వండలేదు కదా, చపాతీ చికెనే వండాను. చపాతీలు కూడా ఏం లేవు అంజలికి పెట్టడానికి. ఇంకా బ్రెడ్ ఉంటేను అంటే ఎప్పుడు అమ్మాయి బ్రెడ్ జామ్ తినిద్ది, అదైతే ఎప్పుడు ఉంటానే ఉండిద్ది అనమాట. ఇంకా బ్రెడ్డే పెడతామని చెప్పి పెడుతుంటే అది దాన్ని తినిద్ది. అంజలి అయితే తినిద్దిలే, ఎప్పుడన్నా అన్నం లేనప్పుడు పెడతా ఉంటాను. మా షీరోగాడైతే ఉత్త రొట్టె అసలు తినడు. అది చూడు పైకి వెళ్ళి మరి తినడానికి పైకి తీసుకెళ్ళిపోయింది. ఇంకా అలా కాదులేని చెప్పి చిన్న చిన్న ముక్కలు చేసి గిన్నెలో వేసి పెట్టేసా, తినిద్దిలేని. మేడ పైకి తీసుకెళ్ళి మరీ తినదన్నమాట ఎందుకనో మరి. ఇంక ఈ వీడియో అయితే మొన్న అంటే ఈ నెలలో 12వ తారీఖు జయంతి అమావాస్య వచ్చింది కదండి, ఆ ముందు రోజు తీసిన వీడియో అనమాట. ఇంకా ఆ రోజు ఫుల్గా ఇంటి పని చేసుకుంటూ ఆ రోజు పూజ చేసేది కూడా మొత్తం వీడియో తీసి పెడదామనేది అనుకొని స్టార్ట్ చేశా, ముందు రోజే తీయటము. ఇంకా అప్పుడు తీసిన వీడియో అనమాట ఇది, జయంతి అమావాస్య ముందు రోజు తీసింది. మా షీరోగాడు చూడండి నీళ్ళు పోసుకుంటూ రారా అంటే, నీళ్ళంటే గేటు దగ్గరికి వెళ్ళిపోతాడనమాట. లాల్ పోసుకుంటూ రారా అంటే చాలా అర్థమైపోయింది వాడికి, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్పి గేటు దగ్గరికి వెళ్తాడనమాట. ఇంకా అలా అలిగి అక్కడ కూర్చున్నాడు. నీళ్ళంటే చాలు ఇంకా అంతే, అసలు ఇష్టం ఉండదు వాడికి నీళ్ళు పోసుకోవటము. ఇంకా తర్వాత ఇంట్లో పని కూడా మొన్న ఇంట్లో చెక్క పని చేయించాను అన్నాను కదండి, అప్పుడు ఇవి కూడా చేయించానమాట. ఈ క్లిప్పులు లాంటివి పెట్టారు. ఫస్ట్ అవి పెట్టలేక అంటే ఫస్ట్ చేసిన వాళ్ళు పెట్టలేదు, ఈ అద్దం అయితే ఊడిపోయింది. గమ్ముతో అతికిచ్చారు, అతికిచ్చింది ఊడిపోయిందనమాట. అలా 2 అద్దాలు అయితే ఊడిపోయినాయి. అంటే ఒకటి పూర్తిగా ఊడిపోయింది, ఇంకొకటి అయితే ఊడుతున్నట్టు ఉందన్నమాట. ఇంకా అలా మళ్ళీ అలా అవుతున్నాయి అని చెప్పి మొన్న క్లిప్పులు కూడా పెట్టించి చేయించాము. ఇంకా ఈ డోర్ మొత్తం అంతా డస్టు అంటే ఇలా అయిపోయింది. క్లీన్ చేసుకోవటానికి కూడా అసలు కుదరక ఇంకా జయంతి అమావాస్య ముందు రోజు ఈ పని అయితే పెట్టుకున్నాం. మొత్తం మరీ రోతగా ఉన్న కబోర్డుల వరకు మొత్తం కాకపోయినా కొన్ని డస్ట్ ఉన్నాయి క్లీన్ చేసుకుంటామని చెప్పి ఇలా క్లీన్ చేసుకుంటా కూడా వీడియో తీశాను. ఇవన్నీ తీసేసి పేపర్స్ అన్నీ మార్చుకుంటూ అంటే ఇక్కడ ఉన్న డబ్బాలు కూడా పనమ్మాయి చేత కడిగిస్తూ ఉన్నాను. ఏంటంటే వినాయకుడి పండుగ కూడా వచ్చేస్తుంది కదా, మొత్తం ఒకేసారి అన్నా కూడా చేసుకోలేము కదా. ఇలా ఒక్కొక్కటి అన్నా అంటే ఒక్కొక్కటి అరన్నా సరే కడిగిస్తా, ఆరంగానే మళ్ళీ సర్దుకుంటా అలా చేస్తూ ఉంటాలి ఎప్పుడైనా కానీ. మొత్తం ఒకే రోజు అంటే కష్టం. ఒకే రోజు పెట్టుకున్నామంటే మాత్రం మంచాన పడతామే అలా ఉండిద్ది. ఇంకెందుకైనా మంచిదని చెప్పి ఇంకా ఎడుదిరిగి అది ఇవి కూడా అద్దాలు గాలివానకి ఎగిరిపోయి మరీ పగిలిపోయినాయి అనమాట అద్దాలు, గ్లాసు. ఇవి కూడా పెట్టించాం మొన్న. పెట్టించాం కదా, ఇంకా డస్ట్ అది క్లీన్ చేయలేదు అంటే కుదరక చేయలేదు. ఇప్పుడు ఒకేసారి అది కూడా చేస్తామని చెప్పి అది కూడా చేస్తున్నా. ఇది కూడా జయంతి అమావాస్య రోజు తీసిందే వీడియో కూడా. ముందు రోజు అన్నీ సర్దుకుంటా కొన్ని క్లీన్ చేసుకుంటే మొత్తం ఇది కూడా క్లీన్ చేసేసాను ఆ రోజే. మరీ అంటే చేసేంత టైం లేదు అప్పుడు కూడా, కానీ మరీ రోతగా ఉంది. ఇలా ఉండి పండగ చేసుకునేది ఎందులే అన్నట్టు అనిపించింది అనమాట. ఇంకా అసలు ఆ రోజైతే ఓపిక లేకపోయినా కూడా చేసుకుంటానే వచ్చాను. ఇక్కడ ఈసారి అయితే మాత్రం అంటే మొన్న పేపర్స్ వేసేదాన్ని కానీ ఒకేసారి అద్దాలు పెట్టించాక పేపర్స్ వేసి చేసుకుంటామని చెప్పి మొన్న కూడా పేపర్స్ వేయలా. ఏంటంటే బల్లులు వెళ్ళిపోతాయి, పేపర్స్ వేసిన మళ్ళీ అవి మార్చుకోవటం అలా ఉంటుంది. అంటే అద్దాలు లేవు కదా, అద్దాలు ఒకేసారి పెట్టించిన తర్వాత పేపర్స్ వేసి నీట్గా సర్దుకుంటాంలే అని చెప్పి అయితే అనుకున్నా. ఇప్పుడు కూడా అయితే పేపర్స్ అయితే ఏం వేయలా, ఊరికే డస్ట్ దులిపేసి పెట్టేశాను. వినాయకుడి పండక్కి ఒకసారి చూసుకొని వేసుకుంటాంలే, అప్పుడు ఏమైనా డస్ట్ ఉంటే ఒకసారి లైట్గా అలా తుడిసేసుకొని
పేపర్స్ వేసుకొని పెట్టుకుంటాంలని చెప్పి అలా పెట్టేశాను. ఇదిగోండి ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, ఈ మ్యాట్లు ఒక నెల రోజులేమో పెట్టిని కదిలించకుండా ఉన్నాను. చెదలు పట్టేసిందండి, 2 అరల్లో చెదలు పట్టేసినాయి అనమాట. ఇలా ఉంటుంది కొంచెం నేను ఇంటి మీద ధ్యాస కాకుండా చీరలో ఈ పని ఎక్కువైపోతుంది, చీరలు అమ్మటం ఇలాగా. ఇంటిని పట్టించుకోకపోతే సరిగా ఇదిగోండి ఖచ్చితంగా ఇలా అవుద్ది. మా ఇంట్లో చెదలు ఎక్కువగానే పడతా ఉంటుంది. నేను ఎప్పటికప్పుడు చూసుకుంటా ఉంటానన్నమాట. ప్రతిదీ పెట్టిన వస్తువు అక్కడే అసలు ఉంచనన్నమాట, అటు ఇటు మారుస్తూనే ఉంటాను. ఇక్కడైతే మాత్రం ఒక నెల రోజుల నుంచి ఏమి కదిలీలేదండి. ఈ డోర్ అసలు తీయలేదన్నమాట ఒక నెల. కాలు తుడుచుకునే బట్టలు కూడా ఈ మధ్య అసలు వెయిట్లా, మళ్ళీ అవి ఉతకటం ఇలా ఉంటుందని చెప్పి నాకు కుదరక సర్లే వేసుకుంటాంలే, మళ్ళీ అవి ఎవరో ఉతికే పని అన్నట్టు పని తగ్గించుకోవడానికి చూస్తా మ్యాట్లు వేయకుండా అలాగే పెట్టేసేసరికి ఒక నెల రోజులు చెదలు పట్టేసింది. అలా ఇది పట్టించుకుంటే అది పాడైపోతుంది, అది పట్టించుకుంటే ఇది పాడైపోతున్నట్టు ఉంటుందన్నమాట. ఇంకా అలా కొన్ని ఇల్లు కూడా క్లీన్ చేసుకుంటా తీయగలిగినంత వరకు తీసి అలా చేశాను. మళ్ళీ ఏమో మధ్యలో ఈ శారీస్ ఉంటాయి కదా, ఫొటోస్ అంటే ఫోన్లో వస్తాయి, మెసేజ్లో వస్తాయి. మళ్ళీ ఈ శారీస్ కూడా ఒకసారి డబ్బులు వేశారంటే మాత్రం ఖచ్చితంగా టైం ప్రకారం పంపించడానికే చూస్తాను నేను. పంపించేస్తాను అన్నమాట. ఇప్పటి వరకు నేను ఎవరిది కూడా లేట్ చేయలే, ఇప్పటి వరకు కూడా పంపించేస్తాను. ఇంకా ఈ శారీస్ పంపించాలని చెప్పి అంటే ఒక ఈ మామూలుగా ఇవైతే మీకు చూపిస్తున్నా, కలర్స్ ఉన్నాయని చెప్పి చూపిస్తా. కొంతమంది ఫొటోస్ అడిగితే ఫొటోస్ తీసి పెట్టానమాట. ఇంకా ఇదిగో ఈ బ్లూ కలర్ శారీ అయితే ఇంకా కొనలేదు, వాళ్ళకి ఫోటో పెట్టడానికి ఇప్పుడే తీసి అక్కడ పెట్టుంచాను. ఆ 2 శారీస్ కూడా అవేనండి. ఇక్కడ చాక్లెట్ కలర్ చీర అయితే మాత్రం ఆన్స్ కలర్ పైడ్సింగ్ అదే ఎల్లో కలర్ టైప్లో ఉంది కదా, చాక్లెట్ కలరు ఆ చీర అయితే కొనేశారు. ఆ 2 అయితే ఒకరు అడిగితే ఫోన్ చేసి ఫొటోస్ తీయడం కోసం అయితే అక్కడ పెట్టాను. ఇంకా వాళ్ళైతే ఫొటోస్ పెట్టంగానే తీసుకున్నారండి. ఈ బ్లూ చీర అయితే వాళ్ళు వీడియో కూడా తీసి పెట్టమన్నారనమాట. వీడియో కూడా తీసి పెట్టాను. ఏంటంటే ఫోటోకి వీడియోకి కూడా కొంచెం తేడా ఉంటుంది కదా, లైట్ వేసి తీయమంటారు, లైట్ ఆపి తీయమంటారు, అలా కూడా అడుగుతున్నారు. అలా కూడా ఓర్పుగా అన్నీ తీసి పెడతా ఉంటాను. వాళ్ళు ఓకే అని తీసుకుంటే నాకింకా మంచిది. చీర వెళ్ళిన తర్వాత అలా ఉందేంది, ఇలా ఉందేంది అనే కంటే వాళ్ళకి అన్ని విధాలుగా ఇప్పుడు ఒకసారి చీర అయితే మాత్రం ఫోటోలో ఒక రకంగా ఉంటుంది, వీడియోలో ఒక రకంగా ఉంటుంది, డైరెక్ట్గా చూస్తే ఒక రకంగా ఉంటుంది కదండి. అదైతే మాత్రం వాళ్ళకి క్లియర్గానే మరి కొన్ని కలర్స్ చాలా తేడాగా కనిపిస్తాయి అనమాట. చాలా కొంచెం కాదు, చాలా తేడాగా కనిపిస్తే మాత్రం వాళ్ళకి కంపల్సరీ చెప్తాను. కొంచెం అంటే మాత్రం కంపల్సరీ ఉండిద్దండి. డైరెక్ట్గా చూడటానికి ఫోటోలోకి కొంచెం తేడా ఉండకుండా ఏమి ఉండదో, కంపల్సరీ ఉండిద్ది. ఎక్కువ కలర్ చేంజ్ అయితే మాత్రం నేను కంపల్సరీ వాళ్ళకి చెప్తాను. ఇంక ఈ చీర అయితే చీరాల ఆవిడ తీసుకుందండి. మొత్తానికైతే ఇప్పుడు ఆవిడ 3 చీరలు అయితే తీసుకున్నారు నా దగ్గర చీరాల నుంచే. అబ్బాయే అంటే చీరాల్లో వాళ్ళకి ఒక షాప్ ఉందన్నమాట. ఆ షాప్కి తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాడు అబ్బాయి. ఇంకా ఈ 2 చీరలు చూడండి, ఈ 2 చీరలు కూడా ఒకరు ఫోటోలు పెట్టారు, ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. మ్యారేజ్ ఉందంట తనది, అంటే వాళ్ళు తీసుకున్నారు. ఆ అమ్మాయిది మ్యారేజ్ ఉందంట, వాళ్ళు తీసుకున్నారు. ఇంకా కన్ఫర్మ్ అయితే చేయలేదు. ఇంకా ఇక్కడైతే తీసి పెట్టించాను. వాళ్ళు ఓకే డబ్బులు వేసిన తర్వాత అప్పుడు రెడీ చేసి పంపిస్తాను. మీకు ఊరికే వీడియోలో ఇలా చూపిస్తున్నాను అనమాట, డిజైన్ కానీ ఏదైనా కానీ. దీంట్లో కూడా ఇంకా కలర్స్ చాలా ఉన్నాయి. ఇది ఒక డిజైను, బుటా వచ్చి గడిగోడు వచ్చిద్ది. దీంట్లో కూడా ఇప్పుడు కలర్స్ చాలా ఉన్నాయి. ఈ వీడియో కూడా అదేండి జయంతి అమావాస 12వ తారీఖు వచ్చింది కదా, ఈ వీడియో 11వ తారీఖు తీసింది. జయంతి అమావాస ముందు రోజు తీశాను. మొత్తం కలిపి ఆ రోజు జయంతి అమావాస రోజు పూజ చేసుకుంది, మొత్తం కలిపి వీడియో పెడతామని తీశాను అనమాట. కానీ అలా ఆగిపోయింది కుదరక. ఇదిగోండి చీరాల ఆవిడకైతే మాత్రం కొరియర్ కవర్లు అయితే ఏం పెట్టాను, మామూలు కవర్లో పెట్టించాను, అలా ఇచ్చేస్తాడు. తర్వాత బ్లాక్ శారీలు కూడా కొంతమంది అడుగుతున్నారనమాట. బ్లాక్కి రోజా కాంబినేషన్తో, బ్లాక్ రోజా కాంబినేషన్లో చీరలు చాలా వెళ్ళినాయి. అంటే బ్లాక్కి గ్రీన్ కలర్ నేత అలా నేస్తే ఇంకా అలా నేపిస్తామని చెప్పి ఈసారి 2 డిజైన్లకి బ్లాక్ కలరే తెప్పించాను. ఇదిగోండి దీన్ని పాగడి అంటారనమాట, అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను, పాగడి అంటారు. దాంట్లో 5 చీరలు ఉంటాయి. ఇంకా అలా చీరలు రెడీ చేసిన తర్వాత సాయంత్రం మించి ఇంటి పని అయితే పెట్టుకున్నా. మొత్తం అంతా క్లీన్ చేసుకోవటం, కడుక్కోవాలి కదా, ముందు రోజే క్లీన్ చేస్తామని చెప్పి చేశాను గార్డెన్ అంతా.
హీరో నువ్వు కూడా వెళ్తావు సినిమాకి? ఎరా సినిమాకి వెళ్ళవా? ఇంకా ఆ రోజు సాయంత్రం అయితే కొరియర్కి ఒక చీరాల్లో ఒక ఆవిడ తీసుకుందని చెప్పాను కదండి. ఆవిడకైతే షాప్కి వెళ్ళి, వాళ్ళ షాప్ ఉందన్నమాట, షాప్కి వెళ్ళి ఇచ్చేస్తారు. అలా శారీస్ ఇచ్చి రమ్మంటే సినిమాకి కూడా వెళ్ళొస్తామన్నారనమాట. అంటే చీరాల్లో ఏదో దెయ్యం సినిమా ఏదో ఆడుతుందంట. పిల్లలకి దెయ్యాల సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్. ఇంకా చూసి వస్తామంటే సరే అని చెప్పాను. ఎప్పుడన్నా సినిమాకి వెళ్ళాలంటే అన్న చెల్లెళ్ళు ఇద్దరు వెళ్ళి చూసి వస్తూ ఉంటారు. నన్ను కూడా రమ్మంటారు కానీ అప్పుడప్పుడు నాకు అసలు సినిమాలంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. అంతసేపు నేను అక్కడ కూర్చోలేను. ఎప్పుడైనా నాకు అంటే దేవుళ్ళ సినిమాలు అంటే హనుమాన్ మూవీ అయితే అప్పుడు వచ్చినప్పుడైతే వెళ్ళి చూశానండి. హనుమాన్ 2 వచ్చినప్పుడైతే మళ్ళీ అప్పుడు వెళ్తాను అంతే. అప్పుడైతే నాకు 2 కూడా చూడాలని ఉందన్నమాట. అప్పుడు వెళ్తాను. ఇంకైతే చూస్తున్నారు కదండి, పంచలో కూడా రావటం కూడా నేను పంచలోనే పెట్టి కండిలో చుట్టుకొని మొగ్గం వేసాను అనమాట. అంటే మొగ్గం గదిలో ఈశాన్య మూల రావటం అది తీసేయమన్నారు కదా, ఇంకా అది ఆ రోజు పంచలో పెట్టి చుట్టా. తర్వాత కొన్ని బట్టలు దుప్పట్లు వాషింగ్ మిషన్లో వేసాయి, పైన వేస్తా. మధ్యలో కొంచెం ఆకలి అయితే అన్నం తినేసి అప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేసాం. కొంచెం అది చిమ్ముకున్న తర్వాత చెత్త అయితే మామూలుగా లేదు, కుప్పలు వచ్చింది. ఈ మధ్య గాలి ఎక్కువగా ఉండి ఆకు ఎక్కువగా రాలిపోతుందండి. ఇంకా 2 రోజులు చిమ్మపోయినా కానీ ఎక్కువ ఆకు రాలి చెత్తగా ఉంటుందన్నమాట అంతా. ఇంకైతే మామూలుగా కొంతమంది కూడా చెప్తున్నారు, పని వాళ్ళని పెట్టుకొని అంటే ఇంటి పని అంతా ఎవరి చేతను చేయించుకొని శారీస్ దాని మీద ఫోకస్ చేయండి పద్మజ అని కూడా చెప్తున్నారు. కానీ చూస్తున్నానండి, నేను అన్ని పనులు కూడా చేయలేకపోతున్నాను అనమాట. నేను చేయించుకోవటానికి చూస్తున్నాను. ఇదివరకు శంకరమ్మ పోలమ్మ వీళ్ళు ఉన్నారు కదా, శంకరమ్మ కూతుళ్ళు పోలమ్మ ఇలా వాళ్ళు చేసేవాళ్ళు, బాగా నీట్గా చేసేవాళ్ళు. వాళ్ళు మానేశారు కదా. తర్వాత ఇంకొక అమ్మాయిని పెట్టుకుంటే ఆ అమ్మాయి నీట్గానే చేస్తుంది కానీ సెలవులు ఎక్కువ పెట్టేస్తుంది. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రావట్లేదో కూడా తెలియలేదు. ఇంకా అలా ఆ అమ్మాయిని తీసేసాను. ఇంకా తర్వాత ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న అమ్మాయి అయితే ఆ అమ్మాయి అంత నీట్గా ఏం చేయట్లేదండి. అంట్లు కూడా నాకైతే నచ్చట్లేదు అనమాట కడగటం. 3 నెలలు అవుతుంది ఇప్పటికి నేను పెట్టుకొని ఈ అమ్మాయిని, ఇప్పుడు చేస్తున్న అమ్మాయిని. కానీ ఇప్పుడు కూడా అంట్లు చూసుకొని వాడుకోవాల్సి వస్తుంది. ఏమన్నా సరిగా క్లీన్గా లేకపోతే మళ్ళీ వేసి కడిగిస్తున్నా. ఇలా కడుగని నేను చెప్తున్నాను అనమాట. నేను నేర్పిస్తున్నట్టుంది ఆ అమ్మాయికి. ఇంకా అలా చెప్పుకుంటూ మెల్లిగా అంట్లే చేయించుకుంటా వస్తున్నా. కొంచెం అలా నీట్గా చేస్తాం బాగుంది అనిపిస్తే అప్పుడు గార్డెన్లో పని అంతా కూడా చెప్తాను. ఆల్రెడీ గార్డెన్లో చిమ్మటం కూడా నేను చెప్పాను, కానీ తను నీట్గా చేయట్లేదని తనకే అర్థమవుతుంది. ఆ నీట్గా అయితే నేను అలా చెమ్మలేను, ఆ మొక్కల్లో ముళ్ళులు గుచ్చుకొట్టినాయి, అవి గుచ్చుకొట్టినాయి, నేను చెమ్మలేను అని చెప్తుందనమాట. ఇంకా అలా నేనే చిమ్ముకోవాల్సి వస్తుంది. చెప్పాను మెల్లిగా చెయ్యని చెప్పి చేయించుకోవటానికి చూస్తున్నా. నాకేమో నీట్గా చేయకపోతే నాకు నచ్చదో, నాకు దరిచెక్కదనమాట ముందు. అలా మెల్లిగా చెప్పి అయితే చేయించుకుంటాను. ఇంక ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలు అయితే ఈ నెల 12వ తారీఖు జయంతి అమావాస్య రోజు తీసిన వీడియోలండి. ఆ రోజు పొద్దున్నే వేసుకున్న ముగ్గులు, వాకిల్ని ఇలా పసుపు పూసుకొని మామిడాకులు కట్టుకొని ఇలా అందంగా అయితే అలంకరించుకున్నా. ఇదిగోండి ఈ వాకిలి వైపు అయితే ఇలా ముగ్గులు వేసుకున్నా. మా షీరోగాడు కూడా ఫ్రెష్గా స్నానం చేసి రెడీ అయ్యాడు. అంతా అయిపోయింది, అంతా బాగుంది అని అనుకుంటే నాకు ఒంట్లో సడన్గా జ్వరం వచ్చేసినట్టు అయిపోయిందండి. 10 ఆ టైంలో అస్సలు హెల్త్ బాగోలేదు. ఏంటంటే నా చేతి వేలికి గోరుచుట్టులాగా వచ్చింది. ఆ గోరుచుట్టు వస్తే జ్వరంలాగా కూడా వచ్చిద్దంట. నేను అలాగే ముందు రోజు కూడా ఇంట్లో పని అంతా చేస్తా, టైమే తెలియకుండా 12-1 గంట దాకా మెలకుగానే ఉండి చేస్తూనే ఉన్నాను అసలు. ఇంకా దాని మీద ఏమో తెలీదు, సడన్గా జయంతి అమావాస్య రోజు 10 దాటిన కాడి నుంచి జ్వరం వచ్చినట్టు అయిపోయింది. ఒళ్ళు సెగలు కొడతా అసలు ఉండలేకపోయాను. ఇంకా దేవుడి గుడి క్లీన్ చేస్తుంటే అమ్మాయి చేతైనా పూజ చేయించి ఉండేదాన్నేమో కానీ దేవుడి గుడి కూడా నేను దేవుడి పటాలు కడిగి రెడీ చేసి పెట్టలేదు. ఇంకా అలా జయంతి అమావాస్య రోజు అన్నీ చేసుకొని దీపారాధన అయితే చేసుకోకుండా అయిపోయిందండి. ఆ రోజు అస్సలు హెల్త్ బాగోలేదు. ఇంకా అలా వీడియోస్ అయితే ఆ రోజు అలా ఆపేసాను. ఇంక ఈ వీడియో అయితే జయంతి అమావాస్య రోజు వెళ్ళిన తెల్లారి ఆ ఊళ్ళో అమ్మవారిది భోజనం ఉంటే భోజనానికి వెళ్ళొచ్చానండి. వెళ్ళొచ్చిన తర్వాత ఈ చీర నేను నేసిందనమాట. ఆ చీర షార్ట్ వీడియో పెట్టాను కదండి. ఆ చీర అది బ్లాక్ పొడికి ఈ కలర్ కలనేతను వేసాను. చాలామంది అడుగుతున్నారు కలరు. ఆ బ్లాక్ పొడికి ఆ కలర్ కలనేతను వేసాను అనమాట. అందుకే ఆ కలరు అంటే ఏ కలరు అనేది చెప్పడానికి కొన్ని కలర్స్ అయితే అసలు కుదరటం లేదు నాకైతే మాత్రం.
అది బ్లాక్ పొడికి ఆ కలర్ కలనేతను వేసాను. ఇంకా ఇదైతే నేను నేసిన చీరేనండి. అదే షార్ట్ వీడియో పెట్టాను కదా, ఇంకా ఆ రోజు అదే అమ్మవారిది భోజనానికి వెళ్ళొచ్చి ఇంకా చీర కట్టుకొని రెడీ అయ్యి ఉన్నాను కదని చెప్పి ఇంకా నేను నేసిన చీరని ఆ రోజు చూపిస్తా షార్ట్ వీడియో ఒకటి పెట్టాను. పెట్టంగానే చీర అయితే తీసుకున్నారండి, కొనేశారు. ఇప్పుడు ఈ చీరల్ని మామూలుగా 4 చీరలు అంటే నేను నేసిన చీరల్ని ఒక 4 నెయ్యొచ్చు. ఆ చీరలు కూడా ఆల్రెడీ బుక్ చేసుకున్నారండి. ఇంక ఈ చీర అయితే మాత్రం ఇది నేను నేసింది కాదులేండి, మామూలుగా చూపిస్తూ ఉంటున్నాను కదా, అది మన ఫోటో పెట్టాను. ఇది కూడా తీసేసుకున్నారనమాట. ఇంకా తర్వాత అలా పంపించి ఇక్కడ చూస్తున్నారు కదండి, మామూలుగా నేను నేసిన చీర కొనేశారు కదా, చాలామంది అడిగారు. అడిగితేను ఇంకా 4 చీరలు ఉండయండి, మీకు కావాలంటే నేసి ఇస్తానని చెప్పేసి అన్న. ఇంకా నెక్స్ట్ ఒక చీరకైతే మాత్రం డబ్బులు కూడా తీసుకున్నానండి. అంటే ఒక 2 రోజులు గబక నేసి ఇవ్వచ్చులే అని చెప్పి డబ్బులు తీసుకున్నాను. ఇంక తర్వాత వెంటనే వెళ్తానికేమో ఒక 3 రోజులు నాకు పీరియడ్స్ వచ్చి ఒక 3 రోజులు మగ్గంలోకి వెళ్ళాలా. తర్వాత వెళ్ళాను. తర్వాత వెళ్ళి అబ్బో డబ్బులు అంటే డబ్బులు తీసుకోకుండా ఉండాల్సిందే. తీసుకున్నాక టెన్షన్ ఉండిద్ది కదా, పంపించలేకపోతున్నాను గబక్కనని గబగబా మగ్గులోకి వెళ్ళి నేద్దామని చెప్పేసి మగ్గులోకి వెళ్తే ఆ రోజు ఫుల్ ఎండ ఉంది. ఇంట్లో పని అంతా అయ్యేసరికి నాకు మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నం టైంలో మగ్గంలోకి వెళ్ళేసరికి పోగులైతే ఇలా తెగినాయండి, బాగా తెగినాయి అనమాట. బొత్తులే అసలు పిచ్చెక్కిపోయింది. అలా 2 సార్లు తెగినాయి అనమాట నాకు. 2 సార్లు అలా తెగేసరికి అసలు దర్చెక్కలా. ఆ రోజైతే ఒక పైడి సింగ్ వరకు నేసేసి లేసొచ్చాను. ఇంకా మళ్ళీ 2 రోజుల్లో చీర అయితే కంప్లీట్ చేశా. ఇది రెండో చీర అనమాట. షార్ట్ వీడియోలో చూపించిన చీర తీసుకున్నారు. తర్వాత అది రెండో చీర. వీళ్ళైతే 3 చీరలు తీసుకున్నారండి. నేను నేసిన చీర ఒకటి, ఇదొకటి. ఇలా ఉండిద్ది చీర, బుటాలు వచ్చి మధ్యలో. ఇదిగోండి ఇదో చీర. వీళ్ళైతే 3 చీరలు తీసుకున్నారు. 3 చీరలు బుక్ చేసుకున్నారు. నేను చీర నేయటమే నాకు ఒక 5 రోజులు పట్టింది. ఒక 3 రోజులు మగ్గంలోకి వెళ్ళాలా, ఇంకో 3 రోజులు నాకు అలా చీర నేయటానికైతే పట్టింది. ఈ 3 అర్జెంటుగా పంపించాలని చాలా గత్తరగా నేసానండి చీర అయితే. మళ్ళీ వరలక్ష్మి వ్రతం పూజకి మళ్ళీ ఉండిద్ది కదా, పని ఉండిద్ది కదా, గబగబా నేస్తా చాలా గత్తర పడ్డాను. సగం ఒంట్లో బాగోక జ్వరం. ఒక 2-3 రోజులు అయితే అసలు నిజంగా అయితే చేయలేకపోయాను పని. అంత కొంచెం ఒంట్లో చాలా ఇదిగా ఉంది. కానీ అలాగే ఓర్పుగా కొంచెం చేసుకుంటా వచ్చాను గబగబా. ఇదిగోండి నేను ముందు బ్లాక్ పాగడ చూపించాను కదా, చీర అయితే రెడీ అయింది. మధ్యలో గడొచ్చి బుట్టాలు వస్తాయి కదా, దాంట్లో ఈ కలర్ నేర్పించాను, బ్లాక్ కలరు రోజా. ఇంకైతే 3 చీరలు ముందు ప్యాకింగ్ చేసి పంపించిన దాకా నాకు నిద్ర పట్టలేదు అనుకోండి. అంత అంటే వారం అయిపోయింది. వారం రోజులు ఎవరిది కూడా నేను అసలు ఉంచుకోలేదు. అంటే నాకు ఆ 3 రోజులు కూడా నాకు ఇబ్బంది లేకపోతే ఇంకొంచెం ముందుగానే వెళ్ళేది. ఇంకా అలా చీరలు పంపించాక హమ్మయ్య అనిపించింది. ఇంక ఈ వీడియో అయితే వరలక్ష్మి వ్రతం రోజు ముందు రోజు వంటగదిని ఇలా నీట్గా సర్ది పెట్టుకొని మొత్తం అంతా వీడియో అయితే తీసి పెట్టాను. ఇంకెక్కడా కూడా క్లీన్ చేసుకోలేదులేండి. అంటే ఇల్లు కడగటం ఏం చేయలే, ఓన్లీ వంటగది వరకే ముందు రోజు చేశాను. ఆ చీరలు ముందు పంపించడానికి నాకు అవి కట్ చేసి ముళ్ళేసి చాలా విసుగండి, కనపాడని చిరాకు వచ్చిద్ది అనమాట. అవంతా చేసేసరికి నాకు అక్కడే లేట్ అయిపోయింది. గురువారం రోజు వంటగది మాత్రం నీట్గా అంతా చేసి పెట్టుకున్నాను. ఇంక ఫ్రిడ్జ్ కవర్ కూడా మొన్న ఉతికేసి పెట్టేశానండి. వినాయకుడి పండగకి అయితే నాకు ఆల్మోస్ట్ పని అంతా అయిపోయినట్టే, అంత ఎక్కువ పని అయితే ఏముండదు. మొత్తం అంతా అదిగోండి కబోర్డ్లో కూడా పేపర్స్ వేసుకొని, మధ్య కబోర్డ్ అయితే ఒకటి పేపర్స్ ఏమి మార్చుకొని చేసుకోవాలి, కానీ ఇది మొత్తం కింద దాకా అయిపోయింది. పేపర్స్ అవి వేసి ఇవైతే మాత్రం మొత్తం కడిగిచ్చేసాను. పనమ్మాయి ఉంది కదా, మొత్తం కడిగిచ్చేసి ఆరబెట్టేసి సర్దేసుకున్నా. వినాయకుడి పండగకైతే ఏమీ కదిలీను. ఇదిగోండి కింద కూడా పేపర్స్ వేసేసి, ఇదైతే మాత్రం నా ఆయుర్వేదిక్ కర్ర అనమాట. అంటే సున్నిపిండిలోకి పసుపు పొళ్ళు, గులాబీ రేకుల పొళ్ళు, ఈ కుంకుడుకాయలు, శీకాకాయలు, ఉసిరికాయలు, ఇవి అంటే నేను షాంపూల్లోకి వాడుకోవటానికి ఇవే ఉంటాయి అనమాట. ఆయుర్వేదిక్ కర్ర అనమాట అది మాత్రం, అన్నీ అవే ఉంటాయి. ఇక్కడ ఈ కిందేమో ఏమైనా తినేవి అలా పిల్లలు తినే అలా పెడతా ఉంటాను. ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసానండి. బాగోలేదనే కానీ అంటే మెల్లిగా ఒక పని అమ్మట పని అలా చేసుకుంటానే ఉన్నానన్నమాట. ఇంక ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అయితే శుక్రవారం రోజు తీసిన వీడియో అండి. అంటే వరలక్ష్మి వ్రతం రోజు తీసిన వీడియో అనమాట. ఇంకా ఆ రోజు వాకిట్లో ముగ్గులైతే ఇలా వేసుకున్నాను.
ఆ రోజు కొంచెం డిఫరెంట్‌గా ముగ్గులు వేసి కొంచెమైనా సరే రంగులు వేద్దామని అనుకున్నాను గానీ, ఇంకా ఆ రోజే పని మొత్తం ఇంట్లో పని మొత్తం చేయటం వల్ల మళ్ళీ లేట్ అవుద్దేమో అంటే ముందు రోజల్లా చీర నేయటం, కొరియర్ పంపించడం అది సరిపోయింది. ఇంకా ఆ రోజే పని మొత్తం పెట్టుకున్నాను కదా! శుక్రవారం రోజు. మళ్ళీ అవ్వదేమో అని చెప్పి అలా గబగబా ఎప్పుడు శుక్రవారం రోజు వేసే ముగ్గులాగానే అలా వేసేసుకున్నాను. ఏందంటే ఓన్లీ ఒక వంటగది వరకే ముందు రోజు క్లీన్ చేసుకున్నాను గానీ, ఈ పెద్దిల్లు కడగటం, మొగ్గం ఇల్లు కడగటం, గార్డెన్‌లో మొత్తం పని ఉంటది కదా! చాలా పని. మళ్ళీ దేవుడి గూడు క్లీన్ చేసుకొని, పటాలు శుభ్రం చేసుకొని, బొట్లు పెట్టు ఇవన్నీ చాలా పని. మళ్ళీ నైవేద్యాలు వండాలి కదా! నేను మధ్యాహ్నం పూజకే చేద్దామని ముందు దాకా గబగబా చేశాను. కానీ ఆహ్, అంటే ఒంట్లో కూడా కొంచెం హెల్త్ అది బాగోట్లేదు కదా! దానివల్ల నీరసంతోటి చేయలేకపోయాననమాట. సో, మధ్యలో కొంచెం నీరసం అనిపిచ్చింది. ఇంక అవ్వదేమో తృప్తిగా చేసుకున్నట్టు ఉండదో గబగబా చేసి గూడా అని చెప్పి సాయంత్రం పూజ చేసుకుంటాంలే అని చెప్పి మెల్లిగా సాయంత్రం 5:00కల్లా అయితే ఇలా రెడీ చేసుకొని పూజ అయితే చేశానండి. పెద్దగా వీడియోస్ కూడా ఏం తీయలేదు. ఆహ్, అంటే ముందుది కూడా పెట్టాలి వీడియో అన్నట్టుగా కొంచెం కొంచెంగానే వీడియో తీశాను. అన్ని పనులు ఒకే రోజు అవ్వటం వల్ల మళ్ళీ లేట్ అవుద్ది. అంటే సాయంత్రం పూట పూజ చేసినా 5 ఆ టైంలో చేసుకుంటే బావుంటది. మళ్ళీ చీకటి పడిందా కాకుండా సంధ్యాల టైంలో అన్నట్టు చేసుకుంటే బావుంటదని చెప్పి కొంచెం వీడియోసే తీసుకుంటూ సాయంత్రంకైతే 5:00కల్లా దీపారాధన అయితే చేసేసానండి. ఇలాగైతే అమ్మవారి దగ్గర చీర అయితే పెట్టుకున్నాను. చీర, పసుపు, కుంకుమ, గాజులు, తాంబూలం, పూలైతే పెట్టాను ఇలా. టెంకాయ కొట్టాను. ప్రసాదంగా అయితే చూస్తున్నారు కదా! నైవేద్యం పులిహార, పాలు పెట్టాననమాట. ఇంక దేవుడి దగ్గర డబ్బులు, ఏదైనా చిల్లర అలా బంగారం ఉంటే బంగారం అలా పెట్టుకుంటా ఉంటారు కదా! అవైతే ఓ పక్కన అలా పెట్టాను. ఇదిగోండి నేనైతే పూజ ఎప్పుడు కూడా ఇలాగే చేసుకుంటా. మామూలుగా రూపు అలా పెడతారు కదా! రూపయితే ఎప్పుడు ఏం పెట్టలేదు. అంటే పెళ్ళయ్యాక 5 సంవత్సరాలు పెట్టేసి ఆపేశాను. తర్వాత రూపుగా ఏం పెట్టుకోవట్లేదు. ఓన్లీ చీర పెట్టి అమ్మవారికి అంటే పసుపు కుంకుమ పెట్టి పూజ అయితే చేసుకుంటాను అలాగా. ఇంక నా వరలక్ష్మి వ్రతం రోజు పూజ అయితే అలా చేసుకున్నానండి. సాయంత్రం పూట అలా చేశాను. ఇంకలా పూజంతా ప్రశాంతంగా అయిపోయిన తర్వాత కాసేపు అలా కూర్చొని షార్ట్ వీడియోకి కూడా వీడియోస్ తీశాను కొన్ని. అవి ఎడిటింగ్ చేసుకొని షార్ట్ వీడియో అయితే గబక్కన పెట్టేశానండి. షార్ట్ వీడియో పెట్టంగానే ఇంకా సున్నిపిండికి ఒక అమ్మాయి వచ్చిందనమాట. ఈసారి అయితే సున్నిపిండికి అందరూ ఒకేసారి వచ్చారండి. ఎప్పుడు కూడా ఒక 2 కిలోలు ఉండంగానే వెయ్యాలి అంటే ఎప్పుడు కూడా తిరిగిపోతానే ఉంటారనమాట. అయిపోయినప్పుడే గబక్కన అందరూ వస్తూ ఉంటారు. ఎప్పుడు తిరిగిపోతూ ఉంటారు. ఈసారి ఒక 2 కిలోలు ఉండంగానే వెయ్యాలనుకున్నా కానీ ఈసారి కూడా కుదరక ఈసారి కూడా అలాగే ఈసారైతే అందరూ ఒకేసారి వచ్చేసారు. అలా గత్తరైపోయిందనమాట. నాకు కుదరక లేట్ అయిపోయింది. ఇంక మొత్తానికైతే ఏపిచ్చాను. కలపాలనమాట. ఇంకా ఈ అమ్మాయి అయితే అంటే మా ఇంటి దగ్గర అమ్మాయే ఒక 3 సార్లు వచ్చి తిరిగెళ్ళింది పాపం. ఇంక సరే రేపు రమ్మని చెప్పాననమాట. చీర కట్టుకున్నాను ఇప్పుడు ఇది కలపటం ఎందుకులే అనుకున్నాను గానీ తను వాళ్ళు అంటే ఊరొచ్చారంట. వాళ్ళ ఊరు వాళ్ళు వెళ్తున్నారంట. వాళ్ళ బంధువులుకి కావాలంటలే. వెళ్తున్నారంటేను ఇంక అప్పటికప్పుడు సరే అయితే ఇంక మొత్తం కలపాలంటే లేట్ అయిపోయిద్ది నాకు. అంటే సున్నిపిండి మొత్తం కలపాలంటే లేట్ అవుద్దని చెప్పి ఒక 2 కిలోలు కావాలంట వాళ్ళకి. 2 కిలోల వరకి కొంచెం పసుపు, గులాబీ రేకుల పొడి, ఉసిరి పొడి, కమలా తొక్కల పొడి అయి కలుపుతాననమాట. ఇంకా అవి కలిపేసేసి ఆ అమ్మాయి వరకి 2 కిలోలు ప్యాకింగ్ చేసి పంపించాను. చాలామందయితే తీసుకుంటున్నారండి. చేసుకోవాలనే గానీ తీసుకుంటున్నారనమాట. కాపోతే అది ఒక్కోసారి తిరిగిపోతూ ఉంటారు నాకే కుదరక. ఈసారన్నా అలా తిరిగిపోకుండా కొంచెం ఉండంగానే ఏపిచ్చుకోవాలనుకుంటున్నాను. చీరాల నుంచి కూడా తీసుకెళ్తున్నారు. మొన్న ఒక ఆవిడ అంటే చీరాల నుంచి కూడా ఒక ఆవిడ ఫోన్ చేసింది. అబ్బాయి తెల్లారి శనివారం తీసుకెళ్ళి ఇచ్చాడనమాట. అంటే చీరాల కొరియర్‌కి చీరలు ఇవ్వటానికి వెళ్తూ ఉంటారు కదా! ఎవరన్నా చీరాల వాళ్ళు ఎవరన్నా అడిగినా అక్కడే కదా ఇస్తాడు. అదేమీ ఇబ్బందేమీ పడము. ఎవరన్నా ఫోన్ చేసి ఇమ్మంటే చీరాల్లో ఏదో పనికి వెళ్తానే ఉంటాడనమాట అబ్బాయి. అలా ఇస్తా ఉంటాము. ఇంకైతే ఇదండి. ఇలా వీడియోస్ తీస్తానే ఉంటాను. అంటే ఉంటున్నాను పెట్టడానికే కుదరక అలా లేట్ అయిపోతా వస్తూ ఉంటుందన్నమాట. ఇంట్లో పని ఎక్కువగా ఉండటం వల్ల. ఇంకైతే ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.